తెలంగాణలో అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారానికి భక్తజనం పోటెత్తారు. నిన్నటికే దాదాపు 60 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెలపైకి కొలువుదీరడంతో భక్తులు మేడారానికి పోటెత్తారు. వాయిద్యాల మోతలు, శివసత్తుల పూనకాలతో భక్తజనం ఎదురేగి సమ్మక్కను సాదరంగా ఆహ్వానించారు. పోలీసులు తుపాకీ వందనం సమర్పించడంతో దీంతో మేడారం జాతరలో కీలక ఘట్టం ముగిసినట్లయింది. మేడారం జాతరపై మరింత సమాచారం ఉమ్మడి వరంగల్ జిల్లా మా ప్రతినిధి పునగంటి స్వామిరావు అందిస్తారు. సారలమ్మ మహా కుంభమేళా ఇవాళ మూడో రోజు, అంటే 28 నుంచి 29, 30, 31 4 రోజుల పాటు మహా గిరిజన కుంభమేళా జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ చివరి ఘట్టం కావడంతో కూడా రేపు వనం అంటే గుళ్ళ నుంచి వనంలోకి పోతుంది. కాబట్టి ఇప్పటికీ ఇవాళ సమ్మక్క, సారలమ్మ, పగిడితరాజు, గోవిందరాజు వీళ్ళందరూ గద్దెలపై ఆసీనులైన నేపథ్యం అయితే ఉంది. వీళ్ళను పవిత్రతంగా మొత్తానికి పూర్తి స్థాయిలో సమ్మక్కను, సారలమ్మను, ఆ భగీరథరాజుతో పాటు గోవిందరాజులను కూడా ఆ గద్దెలను అయితే అక్కడ ప్రతిష్ఠించబడింది. ఎందుకంటే ఇవాళ సమ్మక్క వచ్చిన తర్వాత కూడా మొత్తం భక్తుల సంఖ్య అయితే అధికంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే అమ్మవారి గద్దెల వద్ద ఉన్నాము. ఇక్కడ చాలా క్లౌడ్గా ఉందని చెప్పుకోవచ్చు. అసలు అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది ఇక్కడికైతే భక్తులు తండోపతండాలుగా వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే చూసుకోవచ్చు, ఇక్కడ ప్రధాన గేట్లు కూడా ఇవాళ సాధారణ భక్తుల వలె కూడా వివిఐ పాసులు కానీ ఇలాంటి పాసులు కూడా చెల్లకుండా కూడా ఇవాళ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సాధారణ భక్తునికైతే ఏ విధంగా క్యూ లైన్లో వస్తున్నారో వివిఐ పాసులు వాళ్ళు కూడా క్యూ లైన్లో కూడా రావాలని చెప్పి కూడా గేట్ లైన్ అనేది క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే క్లౌడ్గా ఆ భక్తుల రద్దీ పెరగడంతో కూడా చాలా వరకు ఇంకా కూడా అంటే ఇప్పటికీ 2 కోట్ల పైగా కూడా వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు రేపు కూడా సమ్మక్క సరళంగా జాతర ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే గద్దెల వద్దకు చేసుకున్న పరిస్థితి అయితే, ఎందుకంటే చాలా వరకు కూడా ఇక్కడ భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ పోలీస్ సిబ్బంది 5,000 పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే సమ్మక్క సారలమ్మ ఆ వన దేవతలను దర్శించుకోవడానికి చాలా వరకు ఇక్కడ నుంచి పల్లెల నుంచి పట్టణాల నుంచి ఇక్కడికి తిరిగి వస్తున్న ప్రయాణం చేస్తూ ఎడ్ల బండ్ల ద్వారా, కాలినడక ద్వారా, హెలికాప్టర్ ద్వారా కూడా మేడారానికి చేరుకొని సమ్మవ్వ సారలవ్వను దర్శించుకుంటారని చెప్పి కూడా ఇప్పటికైతే మనం ఈ జనాలు చూస్తే తెలిసిపోతుంది. కానీ ఇక్కడ సమ్మక్క సారలమ్మ విశిష్టత, భక్తి చాలా వరకు ఆశీస్సులు ఉంటాయని నమ్మకంతో కూడా సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి ఇప్పటికీ వివిఐపీలు అంటే మంత్రులు, ఇదే ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, ఇతర అంటే గవర్నర్, మాజీ గవర్నర్లు కూడా ఇక్కడికి చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి కూడా పూర్తి స్థాయిలో దర్శించుకొని అక్కడ మొక్కులు చెల్లించుకొని పోతున్న పరిస్థితి కనపడుతుంది. మేడారం జాతరల ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ చూసుకుంటే ఇది ప్రధాన గేటు. ఆ గేటు దగ్గర కూడా ఆ భక్తులకు ఇబ్బంది కలగకుండా కూడా సంబంధించిన అక్కడ అంటే మూడంతస్తుల భద్రతను కూడా, మూడంచెల భద్రతను కూడా దర్శనాలు జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు సమ్మక్క విశిష్టతను చూడడానికి, సమ్మక్కను నమ్ముకుంటే కోరికలు తీరుతాయని చెప్పి సారలమ్మను, కొంగు బంగారంగా పిలువబడే సమ్మక్క సారలమ్మను అంటే కోరికలు తీర్చే తల్లులు అని చెప్పి కూడా ఎక్కడ ఈ వనంలో అంటే కీకారణ్యంలో వెలిసిన వనదేవతలను దర్శించుకోవడానికి ఇక్కడికి పెద్ద ఎత్తున ఇప్పటికే దీన్ని అభివృద్ధి అయితే 2,50 కోట్ల రూపాయలంటే వెచ్చించి ఇక్కడికి అభివృద్ధి పనులతో చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వాలంటీర్స్ చాలా వరకు, వాలంటీర్సే కావచ్చు, ఇటు పక్క పోలీసులే కావచ్చు, దరిదాపుగా కూడా వాలంటీర్స్ అంటే స్వచ్ఛందంగా సేవ చేస్తూ కూడా వాళ్ళు చాలా వరకు అయితే ఇక్కడ సేవ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. పోలీసులు అయితే చాలా వరకు ఎవరిని ఎలాంటి ఇబ్బందులు కడగకుండా కూడా ఇక్కడ సమ్మక్క అంటే క్యూ లైన్లో వస్తున్నారు, సాధారణంగా కూడా క్యూ లైన్లో వస్తున్న భక్తులను ఒకసారి సమ్మక్క సారక్కను దర్శించుకునే భక్తులను చూపించే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ చాలా వరకు చిన్నపిల్లల సైతం కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా క్యూ లైన్లో వస్తూ చిన్నపిల్లలను కూడా తీసుకొని, అంటే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఇక్కడ దర్శించుకుంటే బాగా అంటే కోరికలు తీరుస్తారని చెప్పి అనుకున్నది జరుగుతుందని చెప్పి కూడా కొంతమంది నమ్మకంతో కూడా ఆదివాసీ గుడారాలతో కాదు ఇక్కడి పట్టణాల నుంచి కూడా వివిధ రకాల అంటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైతే చాలా వరకు చూసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే గేట్ల దగ్గర కూడా చాలా వరకు
పబ్లిక్ అయితే పోతున్న పరిస్థితి, అంటే భక్తులు అయితే దర్శించుకోవడానికి పోతున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఇప్పుడు తండాలుగా ఇప్పటికైతే మాత్రము ఎటు చూసినా 10 కిలోమీటర్ల దూరం, అంటే తాడువాయి ఇక్కడ నుంచి తాడువాయి వరకు కూడా ఎక్కడ అంటే ఏ చెట్టు కనపడ్డ ఆ చెట్టు నీడ కింద భక్తులైతే గుంపులుగా ఉంటూ ఇక్కడి వరకు చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకు కూడా భక్తులు విస్తరించి అయితే ఉన్నారు. ఇక్కడ ఒకసారి భక్తులతో మాట్లాడే ప్రయత్నం. సూపర్, ఇప్పుడు హైలైట్ ఉంది. ఇప్పుడు ఏమంటే సూపర్ సూపర్ ఉంది. బాగేశ్వర్ అన్న, బాగేశ్వర్ చాలా బాగున్నాయి సౌకర్యాలు, బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు చూసుకుంటే అప్పటికి గతంలో కంటే ఈసారి కూడా సౌకర్యాలు చాలా సభ్యంగా ఉన్నాయి, బాగున్నాయి అని చెప్పి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ ఎస్పీ వాళ్ళైతే మాత్రం ఎస్పీ విశ్వనాథ్ కేకన్ అయితే చాలా వరకు భారీ బందోబస్తుగా పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా చాలా చూసుకునే పరిస్థితి చేయవచ్చు. ఎందుకంటే ఆడ మొత్తానికైతే ఇక్కడ ఏమి జరిగినా చుట్టుపక్కల వాళ్ళు కూడా జరిగిన వాళ్ళను కూడా మొత్తానికైతే చాలా వరకు కూడా అంటే ఎక్కడ ఈ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక పక్కన కూడా వాళ్ళంటే మొత్తం ఎక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఎస్పీ అక్కడ మొత్తము అక్కడ 36 కెమెరాలు ఏర్పాటు చేశారు. అదొక మొత్తానికైతే అక్కడ దాన్ని ఎప్పటికీ పర్యవేక్షణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎస్పీ పర్యవేక్షణ జరుగుతుంది. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం ఉంటుంది. అదేవిధంగా సంబంధించిన మెడికల్ క్యాంపులు అయితే 30 నుంచి 45 వరకు, ఎందుకంటే జనాలు పెరిగిన కొద్దీ ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో కూడా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి ఎవరికైనా అనుకోకుండా ఏమైనా జరిగినట్టయితే కూడా ప్రతిక్షేమైన అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది. అంబులెన్స్ ద్వారా తీసుకొచ్చి కూడా మెడికల్ అంటే ఏరియా హాస్పిటల్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు ఇవాళ మొత్తానికి ఇవాళ పూర్తి స్థాయిలో కూడా సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కూడా ములుగు జిల్లా కూడా సెలవు దినంగా ప్రకటించిన నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే వచ్చే నెల సెకండ్ సాటర్డే కూడా వాళ్ళకు పని దినంగా పెట్టుకొని కూడా ఇవాళ పూర్తి జిల్లా అంటే ములుగు జిల్లాకు సంబంధించిన అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ నిమగ్నమని చెప్పుకోవచ్చు. ఇక్కడ వరకు చాలా వరకు చూసుకోవచ్చు. ఎందుకంటే భక్తులకు ఒకసారి ప్రధాన గేట్ల చూసుకుంటే చాలా వరకు కూడా ఇక్కడ అంటే ఇక్కడ సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి చాలా వరకు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఎప్పుడు ఎనలేని విధంగా కూడా ఈసారి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీనికి పోలీస్ శాఖ అప్రమత్తమైంది. అంటే ఐపీఎస్ క్యాడర్ మొత్తం అంతా కూడా సమ్మక్క సారలక్క జాతరలో నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే పూర్తి స్థాయిలో 2 కోట్ల పైచిలకు మాత్రం భక్తులు వచ్చారని చెప్పి కూడా అధికారులు అంచనా వేసుకున్న పరిస్థితి ఉంది. ఇంకా రేపు ఎల్లుండి వరకు మహాజాతర కుంభమేళ గిరిజన జాతర కొనసాగుతుంది. ఇంకా మరి కొన్ని అంటే కోట్లలో కూడా అంటే లక్షలలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోట్లు అంటే ఒకటి కాదు ఇంత కాదు అంతన్నట్టుగా ఇప్పుడు భక్తులైతే కాలినడక నుంచి మొదలుకొని ఆ ఎడ్ల బండి ద్వారా హెలికాప్టర్ ద్వారా కూడా ఇక్కడ చేరుకొని మొక్కులు తీర్చుకుంటున్నారా పరిస్థితి అయితే మనం నేరుగా మెట్రో టీవీ మీ అందరికీ ప్రేక్షకులకు కావచ్చు ఇలా సమ్మక్క సారలమ్మ భక్తులు కావచ్చు నేరుగా మెట్రో టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఇక్కడికి చాలా మంది కూడా విఐపీలు మంత్రులు ఉప ముఖ్యమంత్రులు చాలా ప్రజాప్రతినిధులు అయితే దర్శించుకొని వాళ్లకు మొక్కుకొని కోరికలు చెల్లించాలని చెప్పి కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఓరగా చూసుకుంటే ఇవాళ సమ్మక్క సారలక్క ఇవాళ కొలువై ఉన్నారని చెప్పుకోవచ్చు. రేపు మాత్రము 6 గంటల నుంచి జనం నుంచి అంటే గుళ్ళ నుంచి వరంలో పోయే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికైతే సమ్మక్కను సారక్కను దర్శించుకోవడానికి అయితే వేలాది మంది వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో స్వామి, మెట్రో టీవీ, మేడారం, గద్దెల నుంచి. జై సమ్మక్క సారలమ్మ తల్లి.